అమలాపురం గాంధీనగర్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది. అల్లదిగో లోపల కనిపిస్తుంది కదా, అక్కడే రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ ఆర్చ్ అయితే ఇండియా జెండా రూపంలో బాగా కట్టారు కదా. బయట నుంచి చూస్తుంటే బాగానే డిజైన్ చేశారు, ఏదో చైనా వాళ్ళ కోటలాగా. ఈ ఎగ్జిబిషన్ పేరు కార్నివాల్ అని పెట్టారు. లోపలికి వెళ్ళాలంటే అల్లదిగో అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. అందరికీ కూడా 50 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే తీసుకోరు 3 సంవత్సరాల లోపు. ఎగ్జిబిషన్ అంటే వినడమే కానీ ఎప్పుడు చూడలేదు, అందరూ బాగుంటుంది అంటారు. మరి టికెట్ అయితే తీసుకున్నాం, పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. తీసుకున్న టికెట్ అయితే ఇతను ఇక్కడ తీసుకుంటున్నాడు. ఓ అమ్మ, ఇదేంటి ఏకంగా దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా టవర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. వావ్, చూడడానికి నిజంగా అలానే ఉంది, పైనుంచి కింద వరకు కూడా. దీన్ని కట్టడానికి చాలా కష్టపడి ఉంటారు. అలాగే ఇటు పక్కన ఏంటిది, లండన్ బ్రిడ్జ్ అనుకుంటాను. వావ్, ఇది కూడా చాలా బాగుంది. ఈ ఎదురు సేఫ్ తాజ్మహల్ లాగా, అలాగే చుట్టూ కూడా చాలా బాగుంది. అందరూ అయితే సెల్ఫీ తీసుకుంటున్నారు ఇక్కడ, నిజంగా అలాగే ఉంది కాబట్టి. ఇది కూడా రంగురంగులుగా మారుతుంది, బాగుంది చూడడానికి. దీన్ని కూడా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ చివరి వరకు చూస్తే ఈ బ్రిడ్జి అలాగే ఆ బుర్జ్ ఖలీఫా టవర్స్ చూడండి, చాలా బాగా కనపడుతున్నాయి. ఏదో నిజంగా దుబాయ్లోని లండన్లో ఉన్నట్టున్నది. ఈ బ్రిడ్జెస్లో ఎలా కట్టారు ఏంటో పైకి చూద్దాం రండి. ఇదంతా కూడా ఫ్లెక్సీ ఐరన్ కంటించేశారు. మనం ఊర్లో ఫ్లెక్సీలు కడతాం కదా, ఆ టైప్లో అన్నమాట. ఏదైతే మాత్రం నిజంగా చూడడానికి లండన్ బ్రిడ్జ్ లాగా ఉంది. ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు వీటిని కట్టడానికి చాలా కష్టపడే ఉంటారు, లేదంటే 2-3 రోజులు అవే పని కాదు. ఇది చాలా టైం పట్టే ఉంటుంది. చూడడానికి బాగున్నది కాబట్టి ఎగ్జిబిషన్ కూడా ఎక్కువ నైట్లోనే పెడతారనుకుంటాను, ఎక్కడ కూడా డేలో పెట్టరంట. ఇవి కాకుండా వెనకాలైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఓ అమ్మ, అందరూ కూడా అమలాపురంలో ట్రైన్ లేదంటున్నారు, కానీ ఇక్కడైతే ట్రైన్ ఉంది. ఇక్కడికి వచ్చే చిన్నపిల్లలకైతే పండుగ. ఇంకా ఆ వెనకాల చాలా ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం రండి. అల్లదిగో అక్కడ కనిపిస్తున్నదంతా కూడా ఈ ఎగ్జిబిషన్ వాళ్ళకి సంబంధించిందే. చాలా ఐటమ్స్ ఉన్నాయి లోపలైతే. ఇంకోసారి ఇటు పక్క నుంచి టవర్ చూసి లోపలికి వెళ్ళిపోదాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి ఎగ్జిబిషన్లకి మీరు కూడా వెళ్ళారు లేదో కింద కామెంట్ చేయండి. ఇంక వెనకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ నుంచి అలా వెనక్కి ఉన్న దారి, ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించిన సామాన్లు. వీటికి కూడా ఆఫర్లు పెట్టేశారు, అన్ని తక్కువలో ఉన్నాయి. వామ్మో, షాప్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ లేడీస్కి ఏమేమి కావాలో అన్నీ దొరికేసేటట్టు ఉన్నాయి. ఇటువంటి ఆఫర్లు పెడితే మన వాళ్ళు అసలు ఊరుకోరు, ఇక ఈ షాప్ అంతా తెలిచేస్తారు. ఈ పక్కనేమో చిన్నపిల్లలకు సంబంధించిన కార్లు అవన్నీ అమ్ముతున్నారు. అల్లెత్తుకోండి, ఆ చివరి వరకు వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడేమో బ్యాండేజ్లు, అలాగే ఇవి కూడా ఆడవాళ్ళకి సంబంధించినవే అన్నీ కూడా. పెన్సిళ్ళు, రబ్బర్లు అన్నీ కూడా కొద్ది వెరైటీగా ఉన్నాయి. ఇతనేమో ఇక్కడ చెక్కలతో తయారు చేసిన
గిఫ్ట్ లాంటివి అమ్ముతున్నాడు, బాగున్నాయి చూడడానికి. ఎక్కడైతే చిన్నపిల్లలు ఆడడానికి గేమ్స్ కూడా పెట్టారు. అక్కడ బాణంతో కొట్టాలనుకుంటాను. ఈ బాబు బాణంతో గుడిసి కొడుతున్నాడు. వేసాడు, జస్ట్ మిస్ అయిపోయింది. ఈ పక్కన ఇంకో గేమ్ పెట్టారు. ఈ బాల్తో అక్కడ ఉన్న గ్లాసులు కొట్టాలి. వీళ్ళైతే 30 రూపాయలు తీసుకుంటున్నారు. డబ్బులుండి ఆడాలి కానీ చిన్నపిల్లలకి అలాగే పెద్దలకి ఫుల్ టైంపాస్. ఇక్కడ కూడా రింగ్ అయితే డబ్బులు వస్తాయి అనుకుంటాను. అక్కడ డబ్బులు రాసి పెట్టారు, 100, 50 అలాగా మొత్తం అన్నీ కూడా. ఇక్కడేమో గన్ షూట్ పెట్టారు. ఇక్కడ కూడా సేమ్ బాల్తో గ్లాసులను కొట్టాలి. చాలా గేమ్లు ఉన్నాయి కానీ ఎవరు ఆడట్లేదు. అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ రంగులు రట్టం ఇంకా చాలా ఏవేవి ఉన్నాయి. బాబు ఇదేదో దేవుడి హౌస్ అంట. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉన్నది లోపలికి వెళ్ళడానికి. నాకు అసలు భయం ఎక్కువ, నేనైతే వెళ్ళట్లేదు. ఇక్కడ ఉన్న ఈ దెయ్యాలు బొమ్మలు చూస్తున్నాయి, భయం వేసేస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి మనం ఏం తట్టుకోగలం. ఇదైతే పిల్లల కోసం బాగా ఏర్పాటు చేశారు. ఇంకా పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్. ఇందులో చాలా ఎంజాయ్ చేసి తిరుగుతున్నారు పిల్లలు. ఇవన్నీ ఆడాలన్నా చూడాలన్నా బయట దేశాలకు వెళ్ళవలసి వచ్చేది, కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా మన పల్లెటూరులోకి వచ్చేసాయి. ఈ ఎగ్జిబిషన్లో పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్. ఇక్కడ చూడండి, ఈ బాల్లో పడి ఎలా కొట్టుకుంటున్నారో. ఏదో ఒక ఆట ఉన్నది. బాబు జాగ్రత్త రే, పన్నేసరి దెబ్బలు తగలేనండి. లోపలండి బాల్స్ ఉన్నాయి కదా. ఎలా తిరుగుతుంది కదా, దీన్ని ఏమంటారు కింద కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అది ఇది చాలా స్లోగా తిరుగుతుంది. ఉండి కొద్దిగా చాలా ఫాస్ట్ అవుతుంది. ఇది నాకు చూడడానికే భయం. ఇంకేం ఎక్కుతాం మనం. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్ పెరిగిపోయిందో. కడుపులో ఉన్న పేగులు ఖచ్చితంగా నోటి నుంచి బయటకు వచ్చేయడం ఖాయం. వామ్మో చాలా స్పీడ్ తిరుగుతుంది. మరి ఇందులో ఉన్న వాళ్ళు ఎలా కూర్చున్నాడు ఏంటో కానీ, ఒకసారి ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఎక్కడ దీన్ని. ఈ ఎగ్జిబిషన్లో ఆడుకోవడానికే కాదు, తినడానికి కూడా చాలా పెట్టారు. ఇక్కడ పానీపూరి ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని ఏమంటారు, ఇంత పెద్ద నామం ఉంది. ఇది అటు ఇటు ఊగుతుంది అనుకుంటాను. జనం లేక ఖాళీగా ఉంది. చిన్నపిల్లల కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా చాలా ఉన్నాయి.
వామ్మో, ఇది కూడా చాలా డేంజరు. స్టార్టింగ్లో స్లోగా తిరుగుతుంది, తర్వాత అటు ఇటు తిరిగి కన్ఫ్యూజ్ చేస్తుంది. నేనైతే అసలు ఎక్కను, చూడటమే. కానీ ఇది కూడా అలవాటు లేని వాళ్ళు ఎక్కితే ఖచ్చితంగా వాంతి అయిపోద్ది. మనమైతే ఇప్పుడు అల్లెత్తుకోండి ఆ చివరి నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా నడిచాం. చాలా దూరం ఉంది రౌండ్గా. మామలాపురం ట్రైన్ లేదన్నారు, ఇదిగోండి ట్రైను ఇక్కడ తిరుగుతుంది. మరి ఇది అమలాపురం నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది కనుక్కోవాలి. ఈ ట్రైన్ కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు తేడా లేకుండా ఎక్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదండి అమలాపురంలో ఉన్న ఎగ్జిబిషన్ గురించి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎగ్జిబిషన్కి కానీ అలాగే ఏదైనా తీర్థానికి వెళ్ళి వీటిలో చూసినవి ఇంకా ఏమేమి ఎక్కారో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఒక లైక్ వేసుకోండి చాలు. అలాగే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.